నమః. నమస్తే పద్మనాభాయ నమో హృత్పద్మవాసినే. నమస్తే పద్మనాభాయ నమో హృత్పద్మవాసినే. పద్మాసనస్థదేవాయ పద్మాసనస్థదేవాయ శివానందాయ తే నమః. శివానందాయ తే నమః. వెళ్ళడం సబ్ కాన్షియస్లోకి వెళ్ళాడు. అండ్ హీ డింట్ అలౌ దట్ సోల్ టు గో ఫ్రీ లైక్ అదర్ సోల్స్. తనలోకి తీసుకున్నాడు అనమాట. సక్డ్ దట్ సోల్ ఇంటూ హిమ్. వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది ఆయనకి. జీవాత్మలో పరమాత్మ కాన్షియస్నెస్ ఉంది ఆయనకి. ఆ కాన్షియస్నెస్లోకి తీసుకుంటాడు ఆ జీవుని. సో దట్ షీ వుడ్ నాట్ బి రీబార్న్ అగైన్. ఇన్ దిస్ ప్రాసెస్ కర్మలే అడ్డు రావు. ఒక జీవుడు కర్మ యోగి ముందరే ఉంది. పవర్ ఆఫ్ యోగి ఈజ్ సుప్రీం బిఫోర్ ది కర్మ ఆఫ్ వన్ జీవ. అవి పోతాయి. దే ఆర్ లెఫ్ట్ బిహైండ్. ఇది ప్రకృతి వదిలేస్తుంది కర్మ. వై ఇట్ డజంట్ హ్యాపెన్ టు ఎవ్రీబడి దెన్ వై ఇట్ హ్యాపెన్ టు దేర్ మస్ట్ బి హెచ్ఎంఎల్ అంటే ఆయన శిష్యురాలు. హీ ఓడ్ ఇట్ టు హిజ్ మదర్. వాట్ కెన్ హీ డూ గివ్ టు హిజ్ మదర్? ది డ్యూటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, రుణం. హీ కెన్ గివ్ ఇట్ టు హిజ్ శిష్యస్, దోస్ హు రియలీ ఫాలో హిమ్. ఇది అంత డిసేబుల్ ఎవరున్నారు? ఈయన గురువు అని చెప్తారు కానీ డిసేబుల్ ఉన్నాడా? డిసేబుల్ అంటే డిసిప్లిన్ అనే మాట అందులోంచి కదా వచ్చింది. డిసిప్లిన్డ్ ఫాలోయింగ్ ఇది డిసిప్లిన్. ఎక్కడున్నారు? డివోటీస్ ఉంటారు, శిష్యులు ఉండరు. చాలా తక్కువ. 10,000 మంది శిష్యులు భక్తులు ఉండొచ్చు, ఒకటి శిష్యుడు కూడా ఉంటారు. I have seen many, at least three personalities who lived all their life with him. Krishna Bhikshu, he was with me in his last days. ఏదో నన్ను మల్లన్న అనేవారు. ఆయన శ్రీశైలం మల్లేశ్వరుడితో నేను ఆయనకి. దట్ ఇస్ వాట్ ఈస్ మల్లన్న. లెటర్ కూడా మల్లన్నకు ఉండాలి. బట్ స్ట్రైట్ అవే అడిగాను, మీరు ఆయనకి శిష్యులా భక్తులా? ఫస్ట్ ఆయన ఏం చెప్పలేదు. మీరు ఇలా క్వశ్చన్ ఇస్తున్నారని నేను అనుకోలేదు. ఇట్లా వేసాను. వాట్ కైండ్ ఆఫ్ ఏ క్వశ్చన్? ఐ నెవర్ క్వశ్చన్ మై సెల్ఫ్. ఓకే, డిసైపుల్ అంటే ఎలా ఉంటుంది భక్తులు? పోనీ మీరు చెప్పండి అన్నాడు నెక్స్ట్ డే వచ్చి. ఎవరండి? డివోటీ. అప్పుడు యూ వర్షిప్ హిమ్, యూ స్టిల్ వర్షిప్ హిమ్. డిసైపుల్ ఫాలో అవుతాడు, మెర్జ్ అయిపోతాడే కానీ వర్షిప్కి సపరేట్ డ్యుయాలిటీ లేదు. డ్యూరింగ్ ది ప్రాసెస్ హీ మే బి వర్షిపింగ్ హిమ్ ఫర్, అది తాత్కాలిక, అది ఉండదు. సో అల్టిమేట్లీ, బట్ నో డౌట్ హీ అటైన్డ్ ఏ సర్టన్ స్టేజ్ వేర్ హీ వాజ్ నాట్ ఏబుల్, హీ వాజ్ ఏబుల్ టు సీ, లుక్ ఎట్ హిమ్సెల్ఫ్ as part of Ramana, not totally much. పుట్టాడు, మళ్ళీ యోగం కూర్చున్నాడు, తపస్సు చేసుకుంటాడు. అక్కడే పుట్టాడు. నార్మల్ దగ్గరే పుడతాయి, అక్కడే పుడతారు. హైదరాబాద్లో పుట్టితే ఏంటి లాభం? అంతే టికెట్ అక్కడికి వెళ్ళడానికి. యోగి రామ్ సూరత్ కుమార్ ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఆయన శరీరం చాలించారు. ఆయన సార్ట్ ఆఫ్ యోగి ఈజ్ ఎ డిఫరెంట్ టైప్. అవునా? ఆయన ఏంటంటే
అంటే వీ షుడ్ నాట్ పాస్ జడ్జ్మెంట్స్ ఆన్ ఎనీ ఇండివిజువల్. దట్ ఈస్ వన్ గుడ్ ప్రిన్సిపల్ ఆఫ్ డిసిప్లిన్. అన్లెస్ వీఆర్ absolutely competent to know and talk about it. But let all of our statements be taken as understanding or guess. To that extent, let this be taken not more seriously than this. Surat Kumar I have seen from a distance. I did not meet him. He was very keenly round the clock chanting Om, Om, Om. A little pranayam and trying to see the tejas in Bhrupati and telling himself that I am this tejas, I am this tejas. బాలోన్మత్త పిశాచవత్ అని ఉంది జ్ఞానికి. అది బాలుల వలె ఉన్మత్తుల వలె పిశాచగ్రస్తుల వలె బిహేవ్ చేస్తే దట్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ జ్ఞాన అని. బిహేవ్ చేస్తే జ్ఞానం కాదు, జ్ఞాని అయితే బిహేవ్ చేస్తాడు. ఆయన హిజ్ అప్రోచ్ వాజ్ వెరీ పిక్యులర్. ఇట్లా పెడితే ఏదో వస్తుంది అనుకున్నాడు ఆయన. పిక్యులర్గా ఉంటుంది. బాలుడు జ్ఞాని కావాలి కదా. ఉన్మత్తుడు జ్ఞాని అవుతాడా, పిశాచగ్రస్తుడు జ్ఞాని అవుతాడా? జ్ఞాని వీళ్ళ వల్లే ఉంటాడని కదా చెప్తుంది. వీళ్ళ మాదిరి ఉంటాడు ఆయన. ఏం చెప్పి ఎవరైనా వస్తే ఈ పిచ్చివాడి దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అన్నా, ఈ ఉన్మత్తుడి దగ్గరికి ఎందుకు వచ్చారు? వై ఆర్ యూ టేకింగ్ ది ట్రబుల్ ఆఫ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ దిస్ యూస్లెస్ చైల్డ్? దట్ వాస్ హిస్. బట్ యు నో, సమ్ జర్నీ హెస్ బీన్ మేడ్, సమ్ కవరేజ్, సమ్ అచీవ్మెంట్. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇట్ మే టేక్ వన్ మోర్ బర్త్. ఏం నష్టం ఇంకొక బర్త్ ఇస్తే? మళ్ళీ డెలివరీ బాగా డెలివరెన్స్ అయిపోతుంది. ఇటు వచ్చి సైన్స్ ఆఫ్ యోగా ఈజ్ ఎ టెక్నాలజీ టు బి అడాప్టెడ్ ఫర్ ప్రాక్టీస్. బట్ ది యాటిట్యూడ్ షుడ్ బి లోడెడ్ విత్ జ్ఞాన, వైరాగ్య, భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, ఇవన్నీ ఉండాలి కదా. అంటే యోగి ప్రాక్టీస్ మెకానికల్గా చేస్తే సిద్ధించేది కాదు, ఇవన్నీ ఉండాలి వెనకాల. గురు భక్తి. మోక్షం దేనివల్ల వస్తుంది? ఒక్క మాట, చాలామంది అని ఒకరు అడిగారు, దేనివల్ల మోక్షం వస్తుంది? కోరుకుంటే వస్తుంది. గట్టిగా కోరుకుంటే వస్తుంది. అది తప్ప ఇంకే కోరుకుంటుకోదు. నేను మోక్ష సాధన డిజైర్, ఏ స్ట్రాంగ్ డిజైర్. స్ట్రాంగ్ డిజైర్ ఈజ్ ది ఓన్లీ force that can lead you to moksha. How do we know how much we have progressed? That means there is a mixed progress is always there in the direction. Normally it is not advisable to look at oneself for an assessment, because most of the assessments have proved to be erroneous in many yogis cases. A particular yogi around Kashi used to think that he was a finished product. Only the moment I drop my body, I am there in కైలాస్ అనుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత గంధర్వలోకంలో ఉన్నాడు ఆయన. ఇంకొకడు అనుకున్నాడు నా ఐ హావ్ టు హ్యావ్ అనదర్ 100 బర్త్ అనుకున్నాడు. ఎక్కడా లేకుండా పోయాడు కైలాస్ అని. అంటే ఇట్స్ ఎ వెరీ టిక్లిష్. ఇన్ఫ్యాక్ట్ why is it so? Manas and buddhi try to assess. Atma does not assess. Jivatma does not assess itself. Manas and buddhi try to look at the Jivatma and try to assess. So it's a comment made by Manas and Buddhi. బుద్ధి అంటే యోగి కావచ్చు, బుద్ధి చాలా జ్ఞానం ఉంది. He can even see other soul. But when he looks at himself, there are many people. I think even 99% of the yogis who try to assess themselves have failed. జ్ఞాని ఎంతవరకు జ్ఞానం వచ్చిందో, భవిష్యత్ వాట్ ఈజ్ మై ఫ్యూచర్ తెలియదు. జీవన్ముక్తుడికి మాత్రం ఫ్యూచర్ గురించి క్వశ్చన్ వేయడు. యోగికి ఈ క్వశ్చన్ క్యూరియాసిటీ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న డ్రాబ్యాక్స్ యోగంలో ఉన్నాయి. బట్ దే టు బి ఓవర్కమ్. పిట్ఫాల్స్ ఎందులో లేవండి, ఏ పాత్రలో. గురువుకి తెలుస్తుంది. గురువు ఏం చేస్తాడంటే వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటాడు.
but he leaves him to the mercy of the Almighty. నీకు వదిలిపెట్టేశాను, ఇది ఇతడిని నీకు వదిలిపెట్టాను, నువ్వు చూసుకొని వదిలిపెట్టాను. He takes the care, enough care to see that there is no pitfall. He doesn't suddenly fall into a kind of aberration. నేను మహాయోగిని అయిపోయానని చెప్పి గర్వంతో ఉంటాడు ఒకడు. వాడిని ఒక ముట్టిగా ముట్టి తప్పురా నీకేం కాలేదు, నీకు స్టూపిడ్ ఫెలో అంటే సచ్ థింగ్స్ ది గురు డస్. కేర్ టేకింగ్ అంటే అది కేర్. ఇక్కడ జీవముక్త పురుషులకి శిష్యులు ఉంటారు, భక్తులు ఉంటారు, శిష్యులు ఉంటారు. ఇప్పుడు ఈయన శ్రీదేవి వెళ్ళిన తర్వాత కాన్షియస్గా యూ కెన్ చూజ్ ఎనీ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, కైలాసము వైకుంఠం ఆయన వెళ్ళిపోతారు. కానీ మరి వీళ్ళందరూ నమ్ముకున్నారు కదా గురువు, వీళ్ళందరూ బిట్వీన్ ఎర్త్ అండ్ చంద్రమండలం తిరుగుతుంటే అలా జరగదు. వీళ్ళందరినీ తను నమ్ముకున్న ప్రతి వాడిని, పాపాత్ముని కూడా ఈశ్వరుడికి అప్పచెప్పే పోతాడు తను. ఈవెన్ ఎ సిన్నర్ హూ ఈస్ హిస్ డిసైపుల్, బిఫోర్ హీ హిమ్సెల్ఫ్ లీవ్స్ హిస్ బాడీ అండ్ దిస్ వరల్డ్, he entrusts their care to the God and his Guru Parampara. Then only he leaves. Otherwise he has to come back to answer the Jews. A devotion cannot be taken free. It has to be given a reply. It has to be returned. When ordinary human love is being returned, a small favor you are, four times you are saying thank you. How can a devotion be ignored without any responsibility? That is why the more disciples and the more devotees he has, the more time he has to spend before leaving. One by one he has to entrust everyone. Otherwise it's like serving the wall. It's not giving any reply. Yeah, Runanubandham is binding on anyone. Let you be Indra or Brahma, once you are walked on the earth, Runanubandham tappa. There are no Runanubandham in the higher worlds. In this case, Guru is a concept. Guru is a concept. ఎందుకంటే అప్పటికి వెళ్ళిపోతాడు. ఆ పరంపరలో ఎవరికైనా అప్పటికి పరంపర చాలా ఉంది కదా, ఉంది కదా. యోగ పరంపర. ఇక్కడ ఇప్పుడు శరీరంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఈ ప్లేన్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ అప్పటి నుంచి వెళ్ళిపోతారు. Yes, suppose how can he take care of them till their last minute? వెళ్ళిపోతారు. Somebody every day somebody is adding. How long will he live? Even if he is living forever, beginners ఉంటారే. So somebody is living in his presence, he is entrusted to the God by directly interfering with him, like I said about Ramana. Or if he is living earlier, he has to entrust these people to his Guru Parampara, the Paramatma, to take care of it. That works. Another thing is, apart from the jnana, a yogi has a fund of tapas. Tapas, it is like an Aishwarya, it is like a dhana. Tapas, and that is why people are called, he is a tapodhani. Tapodhani. Tapas is like a dhana. It can be encashed for a material purpose or for others' good or not. He tapas, he leaves behind this tapas. Like father leaves his properties to his sons, the children of the Guru are his disciples and devotees at various levels. This tapas is left behind for their welfare with the sankalpa that they shall be protected on the path of dharma without allowing them to slip. Tapas is given to them for protection against themselves, and then the souls are entrusted to God. Then only he lives. No yogi has ever left without settling his account. Instead of actually trying to look at our progress or assuming ourselves we are like this, go on. That's right. Walking on the path. That's what I said. First reply I said, it's not advisable. People have never encouraged this kind of self-assessment. It's bound to go erroneous. So better be devoted. Then, in this matter, the tadadhina vritti is good. Tadadhina vritti, that is known as in Vedanta. Em chestunnava Ishvara, are you praying? Tadadhina vritti. I am at his behest, I am living, I am breathing, eating, moving around, I am at his disposal. What he does with me, I don't have a sankalpa, I don't have a desire, I don't pray. I am at his disposal. That is absolute absence of even a prayer and
Wonderful. And no sankalpa, no desire, no assessment. Tadadhina vritti is also an excellent place, excellent attitude in life. It delivers the man. Like you have been thrown into this sea. You swim or sink, or float. The third alternative. A man floats when he is not swimming, because he has left himself to the care of the waves, not even moving his little finger. In that sense, you entrust yourself, throw yourself at the feet of the God. Tell yourself that He is going to take care. Are you praying to Him every day for taking care of you? Why should I have already thrown to Him only once? Should I remind Him every day? I am at His feet, at His disposal. That is the extreme, powerful Surrender. ఇప్పుడు ఇక్కడ కూడా those masters like ఇప్పుడు మన రమణ మహర్షి కానీ శివానంద కానీ తపో మహర్షి కానీ వాళ్ళు నేను చూసేవాళ్ళం. Some of us have seen it, but there are many devotees who fall in love with such kind of masters when they are already departed from the earth. What will be their gati? Like Ramakrishna Paramahamsa, Aurobindo. You know, most of these masters, like ordinary souls, they have not left this earth's atmosphere. They can be present spiritual in their spiritual bodies for several hundreds of years. Till they, as long as they are remembered on this earth, at least by one. Even a deity, even a devata does not exist on the earth. When a moment arises at which no one remembered the devata, if at least one man is remembering the devata, it is existing. నేను బయటకు వెళ్తున్నాను ఇప్పుడు 5 బయటకు వెళ్తున్నాను 5 o'clock బయటకు వెళ్తున్నాను. సో దీస్ ఆర్ కాల్డ్ మంత్ర శరీర, దివ్య శరీరం, మంత్ర శరీరం. These two are the converted forms of the Sukshma Shariram. Sukshma Shariram has been converted into Mantra Shariram, or Sukshma Shariram of that particular Mahatma is converted into Divya Shariram. In Divya Shariram or Mantra Shariram, they are around here. As long as there is at least one man to remember. The moment somebody doesn't remember him, it could be for a minute. అంటే టోటాలిటీ. Totality, there is a single minute. At that time, no one ever remembered him. They escaped. Again, if we remember. No, but Again, while they escape, again. they will hand over the. That's what is, they interest them. Guru Paramparaki వదిలేసిపోతారు. పరంపర is from బ్రహ్మ నుంచి ఇక్కడ దాకా కంటిన్యూస్. అంటే ఆ గ్యాప్ కాదు, సంబడి ఆర్ దదర్ ఈ మంత్ర శరీరం ఉంటే ఇట్ ఈస్ ఎ రూల్ దట్ సంబడి ఆల్వేస్ రిమెంబరింగ్. Normally it is a practice which happens like that. They are never forgotten normally because their presence is so powerful. ఇంకొకటి ఇప్పుడు ఇండియన్ స్లీప్ అంటే అమెరికా కృష్ణుడు ఉన్నాడు. Why about yogis? What about Krishna? Is he there? What about Rama? You say that Krishna has left his mortal coil. Is Krishna there now? Yes, very much. That is why the perpetuation. You can even talk to Krishna, but he is there. He will be there as long as somebody is remembering. For a minute, all have forgotten. He left. Somebody again started remembering him. That's your question. Then your prayers or your contact will be direct with the parampara yoga. That particular parampara, his guru's guru, like that, up to Brahma, anywhere. somebody can answer. You will continue to be benefited. ఉంటుంది అది. నో ప్రేయర్ ఎవర్ గోస్ వేస్ట్. అందుకని సర్వ దేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చది అన్నారు కదా. ఐ వుడ్ సే సర్వ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చది. అంటే అవర్ గురుదేవ రైట్ నౌ ఉన్నారు. ఈజ్ దేర్, యువర్ గురు ఈజ్ దేర్. Most of the yogis that have left in the last 300-400 years
All of them are around him. గురుదేవ్ కూడా పెద్ద మహాయోగ ఆయన జ్ఞాన యోగి ఆయన. జ్ఞానయోగి. He did not take great interest in yoga సాధన, యోగ సిద్ధి. జ్ఞానమే యోగం. జ్ఞానం వల్ల జీవాత్మ అమృతత్వం పొందుతుంది. జ్ఞాన gives అమృతత్వం టు ది జీవాత్మ. సో సిన్స్ మై ప్రేయర్ ఈజ్ దట్ దిస్ సంస్కృతి, దిస్ కల్చర్ must be perpetuated and protected and propagated till that sankalpa is fulfilled by the rest of the machinery, by all other sages, our great men. And I would like to stay and witness that. So he has to live another 100, ఇంకా 200 years బతకాలి. You may not take any body. Not required. He is not hungry, he is not sleeping, he is not tired. జీవుడికి so these sankalpas during the birth, during the lifetime sankalpame, it is binding on the jiva. That is why normally yogi scrupulously, carefully avoids any sankalpa. ఏ సంకల్పం ఉండదు. బట్ సంకల్పం అంటే చిన్మయ సంకల్పం ఏమిటి? సంస్కృతి బాగుండాలి, ఆధ్యాత్మిక ప్రచారం మస్ట్ బి టేకింగ్ ప్లేస్, పీపుల్ మస్ట్ బి డూయింగ్, ఇలా ఉండాలి భారతదేశం. దట్ విల్ బి fulfilled. Krishna deliberately left. There are two aspects of Krishna. It's a very important, relevant question and an answer. Krishna is Vishnu according to the tradition. Vishnu is there even during his existence of 125 years on the earth. Vishnu is in Vaikuntha. So his Amsha has been sent here. He took a body, he acted. But Krishna is not Vishnu to us. If Krishna were to be Vishnu, we should have worshipped Vishnu directly. Why should there be Krishna at all? Krishna as an entity is very much existing in our minds. So he is an Amsha of Vishnu. For a period of 125 years and 5 months and 5 days or something like that, he was very active till the last minute. Never was he idle. This karma, this consciousness of that particular body, which was interacting with the contemporary world, it becomes an entity. This 125 years of egoistic activity, egoistic ante ahankara, ahantato, asmitato, ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్. ఒక separate, with a separate identity and acting, that identity goes on acting with the world. That identity becomes a yogic body. It assumes a shape and a body. It continues to exist. The core point which has come all the way from Vaikuntham, that single dot inside him, it has gone back. The egoistic lifetime activity, thought, all this becomes an entity. Now, if you want to understand this, go to Buddha. Siddhartha says, there is nothing like a Jivatma. There is only rebirth and birth. What is it? He has not accepted that there is Jivatma and an entity, but he has also accepted rebirth. To whom? This kind of bundle of samskaras, totality of an activity in a human body, it becomes an entity till it disintegrates. That egoistic activity is like a linga sharira. It assumes a shape and goes on getting rebirth and rebirth. It melts away. So the ego, ahankara, manas, buddhi, chittam, ahankara and indriya and their activity, all this activity becomes an entity, a small element floating in this. So in this sense, it's only the activity that is being born. When was this first activity born? Don't raise any such questions. Right from the beginning of the creation, only action with Prakriti has been taking place, interacting with the Prakriti. Who is interacting? Manas, buddhi, chittam and asmita. That so-called asmita, he is calling himself somebody. I am అంటున్నాడు కదా.
That I am, with all his activities, becoming a morsel of food-like thing. ఓ ముద్ద అవుతోంది. What is the example? There is a river. It is flowing through a forest. The dry twigs from all the forest trees on its shores, they are throwing them on the banks. Trees are standing. They are throwing some twigs and things like that into the sea. 3 or 4 or 5 twigs and a creeper and a few dried leaves becomes a bundle in the interaction with the water. The bundle floats like one, as though it was born like that. That bundle loses its existence when only it disintegrates. So the karma is a sense of karma with ahankara is taking rebirth. There is no core jivatma or anything like that. ఆ ఇన్సిడెంట్ చాలా చిత్రమైనది ఇది. దిస్ ఈస్ ట్రూత్. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ అండ్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఏ కేస్ నో లెస్ దాన్ శ్రీకృష్ణ. I tell you, Buddha is one of the greatest all-time yogis. Purely by renunciation, purely by extreme position of compassion. అంటే in their ultimate limit, divine limit దాకా తీసుకెళ్ళాడు. His compassion has its limits in divinity, not in human. The compassion is not human compassion. That compassion is its limit in the God's own compassion to the creation. To that extent. So he automatically went to that extent. Tapas, very limited. Attitude has made him Mahayogi. And he revealed some wonderful secrets like this. And with the rebirth, that is why in some other context he said, rebirth is not by karma, rebirth is by desire. Karma is having a desire at its root. Why do you stop with karma? Why don't you talk of the desire behind it? So called desire as the seed, cause of rebirth. So he went deeper into it. Not karma. Karma is external. And desire belongs to this falsely assumed individual. Individual ego. Asmita. Which is not true. Ahankara. కృష్ణుడు ఏం డిజైర్ ఉంది గురించి బికాస్ ఆఫ్ విచ్ And sankalpa. Desire ka sankalpa. With an ordinary man, the same idea is called desire. With a Mahatma, it is sankalpa antaru. ఆయన 120 సంవత్సరాల్లో వాట్ ఎవర్ యూ హ్యాడ్ టు డూ యూ డిడ్ బట్ బియాండ్ 125 ఇయర్స్ వాట్ వాస్ దేర్ విత్ హిమ్ లెఫ్ట్ విచ్ మేడ్ దట్ ఇండివిజువల్ He shall continue to be the Jagat Guru of the Trailokya Guru. Whenever there is a question arising about dharma, he is referred to. Either he is worshipped, he is treated as a yogi, he is treated as a guru, he is treated as a redeemer, he is treated as a lover. So many. మనం కల్పించుకున్నావా ఆయన సంకల్పం Ayana is available here, that is the fact. He knows the future will not suddenly forget him. They cannot forget him, they need him. The future That generation. entity is working now. And it is working. ప్రిన్సిపల్ అందుకని దేర్ ఇస్ నో నేమ్. ఈవెన్ విష్ణుకు నేమ్ ఉంది కానీ నారాయణుడు అని ఇవన్నీ. కృష్ణుడు అంటే నల్లగా డార్క్ వన్, గోపాల ది కౌ హెడ్, ఆర్ దేవకీ నందన అనదర్ నేమ్. దెన్ రిలేటెడ్ నేమ్స్ అన్ని రిలేటెడ్ వేర్ ఇస్ నేమ్ ఫర్ హిమ్. డిఫరెంట్ నేమ్స్ ఆర్ యశోదానందన, గోవర్ధన్ దెన్ బలరామ భ్రాత సోదర, ఆర్ వసుదేవాస్తం. He doesn't have a name. నేమే లేదు ఆయనకి. కృష్ణ కాదు కృష్ణుడు నల్లగా ఉన్నాడు, డార్క్ ఫెలో. డార్క్ ఫెలో అంటున్నారని కృష్ణ ఇట్స్ వెరీ వెరీ స్ట్రేంజ్. దట్స్ వై హీ హ్యాస్ నో ఐడెంటిటీ ఆఫ్ హిస్ ఓన్. హిస్ యాక్టివిటీ హ్యాస్ అన్ ఐడెంటిటీ, హిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఈగో హ్యాస్ అన్ ఐడెంటిటీ. సో దట్ ఆన్సర్స్ యువర్ ప్రేయర్స్. That answers my question. Yes. అంటే శివులే Gurudev is a person who so much of interest in yoga. Then how come we are actually coming under? Maybe his intention is that his disciples should get what they need and what is useful to them. That kind of a sankalpa in general is not. It's not necessary that everything should be told only by himself. Several generations of his disciples will come. They will need whatever they need. They shall get it from somewhere.
So it doesn't mean that actually we are going away from what we had thought. Not necessarily. He has not expressed anything against yoga. He's jnana yogi. He was a jnana yogi. Yes, it was not against. He said He is not against any branch of our A science. particular purpose he came, so అంటే ఆయన యోగంలో కూర్చుంటే లైఫ్ అట్టెడుతుంది. బట్ he was anxious to get into the field, to work. ఆయన, in fact, no guru condemns any valid path. He may give only one path to his disciples without condemning other paths if they are valid according to the Vedas. All paths are Vedic paths, Aryan paths, Harsha Vidya. They are valid according to the sanskaras. In fact, yoga in your case is supposed to strengthen your missionary zeal and activity, make you more efficient. While when this activity is ceasing, you will be left with yourself as a powerful, self-knowing man, not ending up just as a missionary without anything for himself. See kada? and this has to come to an end. Suppose one day you will be 95 years old, then you can't be a missionary after 75 అనుకోండి. What are you doing? You have to prepare for yourself. That's a very each man. ఆయనకేమో ఒక రకమైన వైరాగ్య జ్ఞానం ఉంది కాబట్టి he is not a bonded soul. I is not bonded. ఆయనకేం బైండింగ్ లేదు. జ్ఞానం చేతనే మోక్షం చేత, జ్ఞానం వల్లనే ముక్తి కలిగింది ఆయన. సో ది ఎంటిటీ కంటిన్యూస్ అనేది అడ్వాంటేజ్. కృష్ణ ఈజ్ ఎగ్జాంపుల్. In that sense, most of the yogis of subsequent generations, like Raichur దగ్గర రాఘవేంద్ర స్వామి 600 years ఉంటాను అని అన్నాడు ఆయన. Only Ramana left his jnana tejas here, himself vanishing. Again, his tapas. Tapas అనేది even for 1 hour it could be. If జ్ఞాని is in tapas, it's equal to an ordinary man's tapas of 1,000 years. అంతే. అండ్ అదొక తేజస్ అక్కడ ఉంటుంది. ఇట్ ఈస్ దేర్. Tapon Maharaj, Tapon Maharaj and he was a yogi. He is a Hatha yogi, then Raja yogi, and he is a renunciation of jnana, a yogi with jnana. That's why he lived a very long time. People did not know where his origin and all that. For some time. Present Swamiji, who is Tapon in charge, he worships him secretly in a kalasham. He is asking about Simha and his guru Tapon Maharaj. What is it? I only heard of it. Yes, I don't know. He is there 280 years he lived. his body. The Jivat, yes, with body. The dates also are. In fact, every minute he was a miracle to everybody, a mystery. Nobody could ever fathom what he is, who he is. But when he left his body, can you say that he is nowhere? No. That tapas, that yoga, that body consciousness which is loaded with his tapas and jnana, that body consciousness continues. Without, like the Jivatma might have left in the body is with life. Similarly, similarly, a yogi's tapas as an entity forms into a small entity, it remains. And that answers, Guruji, that answers. It can answer you. Yes, that is the purpose. It is like a stone thrown in water. The stone is not put again and again, but the effect of it continues in the form of. What about Babaji and all? Suppose you live in the. Avatar Baba has left his physical body long ago. He is continuing in a spiritual body. ఇంకా దర్శనమిస్తుంటారు. And Avatar Baba is there in Himalayas, Nanda Devi. That is her place. Where in Himalayas did you find him? Near Badrinath. Nanda Devi. Nanda Devi. Nanda Devi, northern face of Nanda Devi, where there is
About 20,000 feet there is a cave. There nobody goes, even a bird cannot reach. Spiritual body is same. We can't. The spiritual body, in fact, what is deathless in us is the Jivatma. What are you giving that Jivatma during your lifetime? Give it yoga, give it jnana, it lasts. Anything that is given to the body is not lasting. What is given to the Jivatma lasts. So enrich the Jivatma in our existence, because there is a communication skill, thinking, power, understanding, discussing, tapasya, yoga, all these are And possible. field is there. Field is there. Human body is fully endowed with so many abilities. They must be utilized to give substantial improvement in wealth of yoga and knowledge to the Jivatma. అంటే ఇప్పుడు ఈ ఎంటిటీస్ కాకుండా ఐ వాంట్ టు ఇన్వోక్ డైరెక్ట్లీ విష్ణు ఆర్ మహాశివ. Yes, why not? I don't want entity, his forms I don't want. I want the Yes. original Shiva. Huh? Yes, Shiva and original. Shiva, that's why there is the Maha Mantra, Shiva Panchakshara, Ashtakshara. One can always, in any yoga, any part, can directly approach Vishnu. Readily available for answers. Anybody. Guru Shiva is a Chanting is this, you think of Rudra. The peculiarity in Shaivam is, Rudra is praised in Rudra Namakam and Harikesha Yopavitine Pushtana Ampate Namo Hiranyabhave Senane Dishanjapataye Namo Namo. All physical attributes. But the puja is on the lingam. What is this? This Rudra is the fifth Brahma in the Pancha Brahma Siddhanta. The first Brahma is Paramashiva. Then there is Sadashiva in a dual principle. Shiva and Shakti together is second Brahma. The third Brahma is Vishnu. Fourth Brahma is Chaturmukha Brahma. Fifth Brahma is Rudra. So only one Tattvam passing through all. This Rudra, why is he there? To involve, to withdraw the Brahmanda created by this Brahma. How can we do it? It's not destruction, absorption suddenly. Like in a second it vanishes. There is no destruction. And this Rudra is capable of doing this because he is none else than the original Shiva. Parashiva Tattvame Itad. Since after Brahmadeva is born, he has a form and a name. Anyone born after Brahmadeva must have a form and a name. ఎందుకంటే ఆయనతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యోగంలో ఈ ప్రపంచంలో పుట్టాడు కదా. సో రుద్ర ఈజ్ పరమశివ, ఇట్స్ ఫార్ తాత్విక్ సెన్స్. సో వీ వర్షిప్ హిమ్. బట్ ఓం నమ శివాయ, హూ ఇస్ ది శివ? ఓం నమో రుద్రాయ లేదు కదా. నమో రుద్రాయ విష్ణవి ఇక్కడే ఉంది, మంత్రంలో ఉంది. జప మంత్రంలో ఎక్కడ నమో రుద్రాయ లేదు కదా. నమ శివాయ కదా ఉంది. శివ పరశివతత్వం. అంటే ఈ శివలింగం ఇండికేట్ పరశివతత్వం. పరశివత్వం, దట్ ఈస్ వాట్ ఈస్, హౌ డు యూ డిఫైన్ లింగం? లీయతే గమ్యతే చరాచరం జగతి యత్ర. ఇట్ ఈస్ నోన్ యాజ్ జగతి. దట్ మీన్స్ గతి ఉంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మోషన్. ఎనీ స్టేట్ ఆఫ్ మోషన్ మస్ట్ హ్యావ్ ఎ డైరెక్షన్. వేర్ ఈజ్ ఇట్ మూవింగ్? స్పేస్. ఇన్ వాట్ డైరెక్షన్? దిస్ స్పేస్. Direction is involvement. Ultimately it goes into its root. That's it vanishes. That tattvam, that point where everything is coming out and also re-entering, never to come back. That is lingam. Yate bhakyabhyantara samsritam parasivam praneshwaram bhavaye. ఇప్పుడు గురికి మరి పరశివుడికిను పరమేశ్వరుడికిను రుద్ర రూపానికి భేదం ఉంటుందా ఆకారంలో? ఉపాధులు ఇవి. విష్ణు is another upadhi, Brahma is another upadhi. That Parvati Kameshwara is the second Brahma. అచ్చా. The one Nirguna Brahma Tattvam, it has split itself into two, Chaitanyam and Shuddha-jnanam. That Chaitanyam became Kameshwari, Shuddha-jnanam Kameshwara. Why? That is Kameshwari. It is also like in the same form, like Rudra's form, but with Parashakti. That Kameshwari, what is this Kama? Are they loving each other? No. Kamana is to create. అహం ఏకం భవిష్య. Is Srishti to create the world, the creation,
That is the Sankalpa, and that's on account of that Sankalpa he is known as Kameshwara Kameshwari. He does not create, his Shakti creates. So Kameshwari by his side. That Kameshwari is second Brahma. Third Brahma is Vishnu, fourth Brahma is Brahma, fifth is. That Pancha Brahma Siddhanta gives answers. Parvali. So Rudra's physical description of Rudra. The attributes described in respect of Rudra are physical attributes. Rupa anta unda aniki. That's because he has come out of Brahma, this Panchabhutmali. బ్రహ్మ యొక్క సృష్టిలో వచ్చాడు కదా. వచ్చారు కాబట్టి ఆ రూపం. Is there a specific way of doing Abhishek and Puja and Parvina? When Abhishekam only, you can continuously, there should be Santata Dhara. Only Rudram only has to be chanted. And if Rudram is not chanted, you can just say Om Namah Shivaya, Om Namah Shivaya. That's good. Every day you have to do. But look at that lingam as the origin and the end of all creation. Vishnu vanishes into it. Lakshmi, Brahma, everything goes into it. That's particular fact. Anything. పంచప్రేతాసనాసనే లలితలో చెప్తారు ఇది. పంచప్రేతాసనం అనేది పంచబ్రహ్మలు ఉన్నారు కదా, ఈ వీళ్ళే దే ఆర్ inactive when she has come out of them. పంచమంచాధిశాయిన్యే నమః, పంచప్రేత మంచాధి. కొందరు గణపతి చెప్తారు. ఆ గణపతి ఇదే, ఈ గణపతి కూడా ఇదే. గణపతే విష్ణు, గణపతే శివుడు. ఇన్ హిమ్ యూ కెన్ సీ ఆల్. ఇట్స్ ఈజీ. He looks like ఐ థింక్ సమన్వయం కావాలి బాబా, సమన్వయం ఉండాలి. భేద దృష్టి మంచిది కాదు. భేద దృష్టి అజ్ఞానం. సమన్వయం, అండర్స్టాండింగ్ ది సేమ్ ట్రూత్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే రతం అంటే గురుజీ, రతం అంటే వెల్ స్పోకెన్ ట్రూత్. Correctly, precisely spoken truth is Rutam. Satyam is theory, Rutam is expression. Satyam is only truth. expression of Satyam. In other words, what is the appropriate and correct way of expressing the truth? So that the same truth that you are experiencing in you is conveyed to the listener without distortion. That is Rutam. అంతే కదా. గురుజీ, సత్యం వచ్చాం, రుతం వచ్చాం. ఇంకా అదే now we have understood how Sankalpa of the masters work. So we have conveyed our prayer to you. అన్నీ అవుతాయి. దేర్ ఇస్ ఓన్లీ వన్ శివ టు యూ, మీ, ఎనీబడి, ఫ్రమ్ పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం. దేర్ ఇస్ శివ హూ ఈజ్ అవర్ కేర్ టేకర్. జై గురు, జై సద్గురునాథ్ మహారాజ్. The rest